వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వడ్ల రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. కేంద్రంపై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనకు దిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ముందు వడ్లను కుప్పలుగా పోసి మరో కొత్త నాటకానికి తెరతీశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దీక్ష చేపట్టి 24 గంటలు గడవక ముందే బీజేపీ నేతల ఇళ్లపై దాడులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు విమర్శలకే పరిమితమైన టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా నిరసనల పేరుతో దాడులకు బరితెగిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలకు రైతుల ముసుగులో టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న డ్రామా అని బీజేపీ నేతలు కొట్టిపారేశారు. ఆర్మూర్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు జరగని నిరసన తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలను, టీఆర్ఎస్ రైతుల విభాగం నాయకులను రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేస్తున్నాడని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో వడ్ల రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. కేంద్రంపై గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనకు దిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ముందు వడ్లను కుప్పలుగా పోసి మరో కొత్త నాటకానికి తెరతీశారు. ఇంకా దీనిపై స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, నిన్న బీజేపీ రైతు దీక్షను చేపట్టింది. 24 గంటలు గడవక ముందే ఏకంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ ప్రకటించడం, ఇప్పుడు చూస్తేనేమో మీ నాయకుల ఇళ్ల ముందు రైతు కుప్పలు వడ్లు పోసి ఈ రకంగా నిరసన చేయడం ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు ఒక కొత్త సాంప్రదాయానికి, ఒక కొత్త దుర్మార్గానికి తెరలేపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల ఇంట్ల ముందు, నాయకుల ఇళ్ల ముందు వడ్లు పోసి కాలబెట్టి దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఇది అత్యంత హీనమైన చర్య. ఇది మేము రెండేళ్ళు అడిగినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాజాప్తా మీరు బియ్యం పెట్టండి, మేము తీసుకుంటాం. గతంలో ఇచ్చినటువంటి బియ్యం ఆటలనే మీరు ఇంకా పూర్తి చేయలేదు, మీరు ఎవడాపిండు? ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల సమస్య ఒక తెలంగాణకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇంత పదే చెప్పినప్పటికీ, పార్లమెంట్ సాక్షిగా చెప్పినా, మేము బయట చెప్పినా, ఎక్కడ చెప్పినప్పటికీ ఇంకా ఇట్లా డ్రామాలు చేయడం అంటే మంచిది కాదు. ఇదంతా రైతాంగం కానీ తెలంగాణ ప్రజానికం కానీ అర్థం చేసుకుంటున్నారు. ఇట్లాంటి దానికి సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెడతారు. ఇట్లా వ్యక్తుల ఇళ్ల ముందు దౌర్జన్యం ఏంటండి? అసలు ఎప్పుడైనా ఉందా ఇట్లాంటి సాంప్రదాయం? ఉంటుందా అట్లా? ఎట్లా అంటే 20 మందికి జమ అయితే 10 మంది ఇంత మీద దాడి చేయొచ్చు. ఇది ఎక్కడ సిస్టమ్? ఇదంతా మెదడు ఖరాబ్ అయ్యి అంతా ప్రజల మీద. రైట్ సార్, అదేవిధంగా రైతుల ముసుగులోనే టీఆర్ఎస్ నేతలు ఈ రకంగా చేస్తూ బీజేపీ నాయకులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా మనం? రైతులు ఎందుకు చేస్తారండి? రైతులకు స్పష్టంగా తెలుసు వర్షాకాలంలో పూర్తి స్థాయిలో బియ్యం కొన్నది కేంద్రం. ఇవాళ కూడా మాకు తెల్ల బియ్యం పెట్టండి, మేము ఎండంటే తీసుకుంటామని చెప్పింది కేంద్రం. రేపు మళ్ళా వర్షాకాలంలో పెళ్లి పెట్టించుకుంటామని చెప్పింది కేంద్రం. గతంలో అనేక సార్లు అసెంబ్లీ సాక్షిగా ఒక జింద లేకుండా కొంటారు ప్రగల్భాలు పలికింది వారు, కానీ కొన్నది ఎవరు అని తేలిపోయింది. ఇవాళ గత 8 సంవత్సరాలుగా ఒక్కనాడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వడ్లు కొన్నది, డబ్బులు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కదా, వాళ్ళు చెప్పింది కదా. 8 సంవత్సరాలుగా లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒక ఇబ్బంది ఏంటి? కొంచెం తమిళనాడులో, కేరళలో ఇప్పుడు బియ్యం తింటలేరు, వాళ్ళు కూడా తెల్ల బియ్యాన్ని కన్వర్ట్ అయిపోయారు. మాకు కూడా తెల్ల బియ్యమే కావాలంటారు. కాబట్టి రెండోది అక్కడ ఆ రాష్ట్రాలలో తమిళనాడు, కేరళలో కూడా వడ్లు పండిస్తారు.
మనం ఎట్లయితే ప్రాజెక్టు కట్టుకొని మనం సాగు పెంచుకున్నామో కేరళ తమిళనాడులో కూడా సాగు పెంచుకున్నారు, వాళ్ళు వరి పండించుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు తెల్లబియ్యం కావాలి ఇస్తే కానీ నా ఈ ఉప్పుడు బియ్యం అంటున్నారు. దాన్ని అనేక సార్లు చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు రాసింది, అయ్యా రాబోయే కాలంలో ఉప్పుడు బియ్యం తింటలేరు, తెల్ల బియ్యమే తింటున్నారు, మీరు అందరూ కూడా తెల్ల బియ్యమై మనకు పంపాలి తప్ప ఇప్పుడు రైతు పండించే వడ్లు తెల్ల బియ్యం అయితే ఉప్పుడు బియ్యం అయితే పండించాలి. రైతు పండిస్తారు కంటే పండించిన తర్వాత రైస్ మిల్లులు ఉంటాయి, పటాక మిల్లు అని టెక్నాలజీ ఉంటుంది. పాత మిల్లు అయితే నూకలు ఎక్కువ అవుతాయి, కొత్త మిల్లు అయితే నూకలు తక్కువ అవుతాయి. 25 కిలోల నూకలు ఇప్పటికే ఎఫ్ఐ ఆల్రెడీ పెడతా ఉంది. 25 కిలోల వరకు ఎఫ్ఐ అలౌ చేస్తుంది, 25% వరకు, నాకు 25 కిలోలు 20% వరకు అలౌ చేస్తుంది. ఇంకో 5 కిలోలు ఎక్కువైతే కావచ్చు. ఎండాకాలంలో వరి తారిపోయినప్పుడు, ఎండాకాలం పంటలో ఎండలు ఎక్కువ వచ్చినప్పుడు వరి తారిపోతుంది. తారిపోయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని నూకలు ఎక్కువ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ నూకలు ఇంకో 3%, 4%, 5% ఎక్కువైతే ఆ నూకలకు 0 వాల్యూ కాదు, ఆ నూకలు కూడా 19 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. 25% నూకలు పెట్టంగా ఇంకా 5%, 10% నూకలు ఎక్కువ ఉంటాయి. ఆ నూకలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని అయ్యా మా దగ్గర నూకలు ఎక్కువ అవుతున్నాయి, కొంచెం మీరు కూడా క్వింటాలకు 50 రూపాయలు 100 రూపాయలు మీరు ఇవ్వండి, మేము కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తామని చెప్పి అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ గాయ కట్టుకొని మొత్తం శంకినేశాలు వేసుకొని రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతి, రైతుల వడ్డు కొనకుండా మామిడి దౌర్జన్యం పద్ధతి ఎక్కడ పద్ధతి ఈయన అప్పుడు చెప్పండి. రాజకీయంగా సుదీర్ఘమైన అనుభవం ఉంది, గతంలో కూడా మీరు పౌర సరఫరా శాఖ మంత్రిగా చేశారు. సో రాజకీయంగా చూసుకున్నా కూడా మీకు చాలా అనుభవం అయితే ఉంది. సరే ఎప్పుడు ఏ రకంగా ఎక్కడ లేని విధంగా ఇప్పుడే ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం మాత్రమే వర్షాకాలం చూసుకున్న, యాసంగిలో చూసుకున్న ఈ వడ్ల తారతమ్యాన్ని, బాయిల్ రైస్ అని, రా రైస్ అని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యత్యాసం చూపించి రైతులకు వివక్ష చేస్తుంది అనుకోవచ్చు? వాస్తవంగా గతంలో నీళ్లు లేకపోతే పంటలు పండకపోవు, నీళ్లు లేక పంటలు వేరే. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానివల్ల నీళ్లు ఉండి కూడా పంటలు వేలే. గుర్తుపెట్టుకోండి, కొద్ది దిక్కుల ధైర్యం చేసుకున్నారు. మా దగ్గర అయితే అంతా మేలు ఫిమేలు పెట్టుకున్నారు, ఓపీ ప్రాడీ పెట్టుకున్నారు, సన్నవడ్లు పెట్టుకున్నారు. కొద్దిగా మాత్రమే వాళ్ళు దొడ్డు వాళ్ళకు అంటే ముఖ్యమంత్రి గారు ఏదో చేయబోతున్నాడు, మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఈ అరిష్టాన్ని ముందే ఊహించి ప్రాడీ వేయలేదు. ఈసారి మొక్కజొన్నలు లేవు. ఈసారి 1800 చిల్లర ఉండాల్సిన మొక్కజొన్నలు ఇలా 2300 రూపాయల దగ్గర కూడా దొరుకుతలేవు మొక్కజొన్నలు. ఇవాళ నీళ్ళు లేకనా, రైతులకు ఇష్టం లేకనా? రైతు అనే వ్యక్తి తన కళ్ళ ముందు ఒక 10 గుంటల భూమి కూడా నీళ్లు ఉండి బీడు పెట్టుకోవడానికి ఇష్టపడడు. అట్లాంటిది ఈసారి ఎక్కడ 60 లక్షలు, ఎక్కడ 70 లక్షల ఎకరాలు అంటే 30 లక్షల ఎకరాలు సాగైంది. అలా ఆ 30 లక్షల ఎకరాల్లో కూడా 50% మేల్ ఫిమేల్ ఉన్నది, ఓపిప్యాడ్ ఉన్నది, 50% మాత్రమే ఇది ఉన్నది. ఆ 50% వెళ్ళిన వాటి కూడా కొనకుండా ఇలా గాయ కట్టుకోవడం ఎంతవరకు సంబంధించామండి? నేను అనేక సార్లు లెక్కని చెప్పినా, అయ్యా ఒకవేళ నిజంగానే కనుక లాస్ వస్తే, నూకలు ఎక్కువైతే లాస్ వస్తే 600 కోట్లు వస్తే 700 కోట్లు వస్తే కాదు, 2,000 కోట్లలో 600 కోట్ల రూపాయలు నీ సొంతం ఇచ్చకలిస్తలేవు కదా, ప్రజలదే కదా. రైతాంగాన్ని 54 లక్షల కుటుంబాల రైతాంగానికి మీరు ఇచ్చేటువంటి రైతు బంధు ఎంత, మీరు ఇచ్చేటువంటి రైతు బీమా ఎంత కడుతున్నారు? మీరు గంట చేసి ఇక్కడెందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి లెక్కలు చెప్పిన. ఇవాళ నూకలు కూడా 19 రూపాయల కిలో, బియ్యం 29 రూపాయల కిలో అయితే నూకలు 19 రూపాయల కిలో. మొత్తం నూకలు అయితే రెండు బాటలు మొత్తం అలా పోయాయి, గిన్నెలు పోయాయి. నిన్న బీజేపీ హైదరాబాద్ లో ధర్నా చేసింది, సీఎం కేసీఆర్ వెళ్ళేమో ఢిల్లీలో ధర్నా చేశారు. కట్ చేస్తే ఈ రోజు నిరసన మీ నాయకుల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తర్వాత ముందు రోజుల్లో కూడా జాతీయ స్థాయి నేతలతోని కొంతమంది సీఎం మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ సీఎంతో కూడా మేము సభ ఏర్పాటు చేస్తాం, కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామంటున్నారు సీఎం కేసీఆర్. ఏ విధంగా స్పందిస్తారు? ఒక మాట విను, మమతా బెనర్జీ మరి ఆ రాష్ట్రంలో ఎందుకు లేదు సమస్య? జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎందుకు లేదు సమస్య? ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అక్కడ ఎందుకు లేదు సమస్య? చెప్పండి, ఇక్కడ ఉందా? మొత్తం ఈ భారతదేశంలో వడ్లు కొనను అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. 28 రాష్ట్రాలు ఇక్కడ ఉంటే చెప్పండి, మేము దేనికన్నా అనుకుంటాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాపం వాళ్ళు ముందుకు వచ్చి అవును నిజమే ఈసారి మరి ఇప్పుడు బియ్యం అమలు పోతట్లేవట, తెల్ల బియ్యం పెట్టుకోండి చెప్పి వీళ్ళే రైస్ మిల్తో మాట్లాడుకొని మన నూకలు ఎక్కువ ఏం చేద్దామంటే 100 150 రూపాయలు క్వింటాల్కి మాకు ఇవ్వండి సార్, మేము నూకలు మేము అమ్ముకుంటాం, బయట బియ్యం మాత్రమే పెడతాం. ఒక క్వింటాలు వడ్లు పట్టిస్తే 67 కిలోలు పెట్టాలండి. ఒక క్వింటాలు వడ్లు పట్టిస్తే రైస్ మిల్లరు 67 కిలోల బియ్యం పెట్టాలి అక్కడ. మా దగ్గర ఇప్పటికే 4 కిలోల నుంచి 5 కిలోలు కట్ చేస్తాను. రైట్ సార్, ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మందలిస్తే ఏమంటున్నారంటే ఈ దేశంలో కేసీఆర్ చర్యలు కానీ, కేసీఆర్ చేస్తున్న దండాలు కానీ, కేసీఆర్ చేస్తున్న వాదాన్ని కానీ ఒక్క రాష్ట్రం సపోర్ట్ చేయకపోగా ఎవ్వరు కూడా ఒప్పుకోవట్లేదు.
కనీసం చిన్నగా అవగాహన ఉన్న వాళ్ళు కూడా అరే గిదే పనిచేసి కేసీఆర్ గారు మాట్లాడుకుంటారు తప్ప ఇంత అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాడు, ఇంత ఉన్మాదంగా వ్యవహరిస్తున్నాడు, ఇట్లా దాడులు చేస్తున్నందుకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. రైట్, ఇక టీఆర్ఎస్ నాయకులు మందలిస్తే ఏమంటున్నారంటే మేము ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలన్నాం, అప్పటికే 52 లక్షల ఎకరాల నుండి 32 లక్షల ఎకరాలు తీసుకొచ్చినాం, కానీ బీజేపీ నాయకులే బలవంతంగా రైతులతో పంటలు వరి సాగు చేయించాలని ప్రయత్నం చేశారని చెప్పి చెప్తున్నారు. నా మాట విను, నేనుగా చెప్పింది. నేను ఆనాడు మంత్రిగా ఉన్న నాడే ముఖ్యమంత్రి గారే స్వయంగా అసలు మొత్తం భారతదేశంలో ధనిక రైతు తెలంగాణలో ఉండాలి, 24/7 పవర్ ఇస్తున్నాం, ప్రాజెక్టు కట్టి నిండిస్తున్నాం, రైతు వేదిక కట్టింది. రైతు వేదికలలో వీళ్ళు చేసే పని ఏమన్నాడంటే ఆ రైతులే రైతు సమన్వయ సమితిలో లేచిందండి. రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు జీతాలు కూడా ఇస్తామని చెప్పిందండి. రైతు సమన్వయ సమితితో పాటుగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పి 5,000 ఎకరాలకు ఒక మనిషి కూడా నియమించింది. ఈ ఇద్దరు కలిసి రైతాంగంతో ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి ఏ పంట పండించాలి, ఏ పంట పండిస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏ పంట పండిస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, మొత్తం మేమే చేస్తాం. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలోనే అవసరమైతే 20,000 కోట్ల 30,000 కోట్ల మేమే పెట్టి మొత్తం పర్చేజ్ చేస్తాం, మేమే వ్యాపారం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి నేను కాదండి. మీరు ఎప్పుడైనా చూడండి వాడు రైతు సమన్వయ సమితి మీటింగ్ సందర్భం కానీ రైతు వేదికల ఓపెనింగ్ సందర్భం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట తీయండి. మీరు వాటిని ఎందుకు ఎత్తలేదు మీరు చెప్పండి. గతంలో ఒక గింజ లేకుండా కొంటా అని చెప్పింది వారే. FCI కితాబిస్తే మొత్తం దేశంలో అన్నం పెట్టేటువంటి స్థాయికి ఎదిగిన రాష్ట్రం అని చెప్పింది వారే. నేను కూడా చెప్పిన ఆనాడు, నేను 5 ఏళ్ళు దాని సివిల్ సప్లై మంత్రిగా ఉండి నేనే చెప్పిన భారతదేశంలో FCIకి 130 లక్షల టన్నుల బియ్యాన్ని పెడితే అలా 61 లక్షల నుంచి 62 లక్షల టన్నుల బియ్యాన్ని పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ చెప్పి గొప్ప చెప్పుకుంటాం. అది కొన్నది ఎవరు? FCI కదా. అది చెప్పింది ఎవరు? FCI కదా. డబ్బులు ఇచ్చింది ఎవరు? కేంద్రం కదా. రైట్ రాజేంద్ర గారు, ఇంకొక విషయం టీఆర్ఎస్ పార్టీ ఏమడుతుందంటే 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ కావాలి, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏ రకంగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో తెలంగాణ ఆ రకంగా ప్రొక్యూర్మెంట్ చేయాలంటే దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ లేదా? నేను 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంటే ఉండే, ఒకే దేశం ఒకే రకమైన ప్రొక్యూర్మెంట్ గతంలో ఉండే. కానీ 2012లో ఆనాటి ఏపీ ప్రభుత్వం, ఆనాడు మా జిల్లా మంత్రి శ్రీధరబాబు గారు ఉండి మీకు మీ సిస్టమ్, మీ FCI కొనే సిస్టమ్ ఏదైతే ఉందో 6 ఏజెన్సీలు దాన్ని కొంటా ఉంటారు, ఇది మాకు పడతలేదు, మా దగ్గర ఎక్కువ ప్యాడీ వస్తూ ఉంది, మేము రైతు మా దగ్గర మహిళా సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలే మేము ఐకేపీ సెంటర్లు పెట్టుకొని కొంటామని చెప్పి పైరేవి చేసుకొని తెచ్చినామండి. మనము కేంద్రం ఇయ్యలే, కేంద్రం దగ్గర పైరే చేసుకొని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్యాడీ కొని మీకు మేము బియ్యం పెడతాం FCIకి, ఇవన్నీ ఖర్చులనే మాకే ఇవ్వమంటే అప్పుడు ఏం చేసింది అగ్రిమెంట్లో అంటే వడ్లు కొనే పైసలు, మహిళా సంఘాలకు ఇచ్చే కమిషన్ పైసలు, ఖాళీ బస్తాల పైసలు, సుపిలి పైసలు, డబ్బుల్కం పైసలు, అమాలీ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, మిల్లు వరకు మిల్లింగ్ ఛార్జీలతో పాటు అక్కడి నుంచి మళ్ళీ FCIకి పోతే అక్కడ ఛార్జీలు, గోడాలను నిలబెడితే 3 నెలల పాటు రేట్ ఇచ్చే ఛార్జీలు, దాన్ని 3 నెలల వరకు నిలబెట్టినప్పుడు ఇంట్రెస్ట్ మీద పడితే ఇంట్రెస్ట్, ఇవన్నీ కేంద్రం ఇస్తుంది. ఇవన్నీ కారణమని చెప్పండి. నేను సవాల్ నేను ఎన్నో సార్లు ఒకరి తప్పు అయితే ముక్కు నిలవ రాస్తా రాజకీయ తప్పు అని చెప్పి ఎందుకు వస్తలేదు, నేను ఎవరితో రమ్మని చెప్పు నేను మాట్లాడతా అని చెప్పిన. అరే ఇన్ని ఉన్న తర్వాత ఇంత చరిత్ర ఇక్కడ కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు ఇంత అబద్ధాలు చెప్పడం, ఇబ్బంది పెట్టడం, రైతుల కళల్లో నీళ్లు చూడడం అనేది ఎప్పుడు మంచిది కాదు. ఆయనే చెప్పిండు రైతులు రాజ్యం బాగుపడుతుంది, ఎప్పుడు వ్యవసాయం బాగుపడదని చెప్పి ఇలా రైతులను ఉసులు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటిసారిగా అన్ని ఉండి కూడా పంటలు వేసుకోకుండా ఇబ్బంది పడ్డ రైతులు పండించిన పంట కాలపల్లి పరిస్థితి. రైట్ సార్, మీరు చెప్తున్న ప్రకారంగా ఇస్తున్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏమంటుందంటే కేంద్రం నుండి తెలంగాణకు వచ్చింది 0, అసలు ఎటువంటి సహాయం కూడా చేయడం లేదు, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి చెప్తున్న వైనం కనిపిస్తా ఉంది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాను బాబు, పనిచేసినాను. కేంద్రానికి ఏం పోతాయి ట్యాక్సులు, రాష్ట్రానికి ఏమవుతాయి ట్యాక్సులు, కేంద్రం ఎట్లా ఖర్చు పెట్టే డబ్బులు ప్రధానమంత్రి గారి ఇంటికి వెళ్ళి ఇస్తాడు డబ్బులు. ప్రధానమంత్రి గారి ఇంటికి వెళ్ళి ఇవ్వడు, ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఆయన డబ్బులు మనకి ఇచ్చినా, ఈయన మనకు డబ్బులు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా అదే మా ప్రజల చెమట పైసలు తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను చెప్పినా మీకు ఐడియా ఉండాలి. ఇది రాజుల సొమ్ము కాసుమా, ఇది రాళ్లపాలు కాకుండా రాజుల సొమ్ము రాళ్లపాలు నానుడు కాదు. మా తెలంగాణ ప్రజల చెమట పైసలు ఎవరి ఇంతకెళ్ళి ఇవ్వరు, ఎవరు ఇట్లా మెరిసి మా మీద ఉండాల్సక్కర్లేదు. మా డబ్బు కాపాడదారులు ముఖ్యమంత్రి గారు, మా డబ్బు కాపాడదారులు ప్రధానమంత్రి గారు, అంతే తప్ప వాళ్ళ డబ్బులు ఎక్కడికి వచ్చిస్తారండి? కేంద్రం ఆకర్షించొస్తాయా కేంద్రానికి, లేదా ముఖ్యమంత్రి గారికి ఆకర్షించొస్తాయా పైసలు? ఎంతో దౌర్భాగ్య పరిస్థితి. ఏం మాట్లాడుతున్నారు అసలు, ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు? అప్రాలు మీరు కాపాడదారులు గుర్తుపెట్టుకోండి.
కాపలకాయమని ఇస్తే అధికారం ఇస్తే మొత్తం నేను ఇస్తున్నా ఎవరైనా మీరు ఇవ్వడం కాక కళ్యాణ లక్ష్మి మేము ఇస్తున్నాం, రైతు బంధు మేము ఇస్తున్నాం, రైతు బీమా మేము ఇస్తున్నాం, వాటిని మేము కూడా అరే నువ్వెవరండి, నువ్వు బ్రోకర్ అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వు మధ్యవర్తివి గుర్తుపెట్టుకో. నీ కారు తిరిగే డీజిల్ పైసలు పరిగణిస్తున్నారు, నువ్వు తిరిగే ప్రగతి భవన్లో భూమా పరిగణిస్తున్నారు, ప్రధానమంత్రి గారికి ఉండే బంగ్లా పైసలు కూడా మా పరిగణిస్తున్నారు, నేను తిరిగే పెట్రోల్ కూడా మా పరిగణిస్తున్నారు. ప్రజలు ఓనర్లు, వీళ్ళు ఓనర్లు అండి. ఓనర్ ఈ కూలిదారులు ఈ మొత్తం అధికారం కథబెట్టి కుర్చీ మీద కూర్చోబెట్టి మంచిగా చూడడం చల్ల చూడడం అంటే ఇంత ఇబ్బంది పెట్టడం మీరు ధర్మం అండి. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.